హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మా 5 days టూర్ ఎలా జరిగింది, ఏమేమి తిరిగాము అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మేము కాణిపాకం వెళ్ళాము. చూడండి గోపురం అక్కడ. అండ్ ఆల్మోస్ట్ మేము 40 members అండి బస్సులో వెళ్ళాము ఈ ట్రిప్ కూడా. అండ్ బస్సులో అందరం కూడా వెళ్ళేసి అక్కడే భోజనం చేసుకొని వాళ్ళే అన్నీ మొత్తం సదుపాయం కూడా వాళ్ళదే. సో అక్కడ వచ్చేసి దీపాలు పెడుతున్నాము. సో దీపాలు కర్పూరం అని అక్కడే వెలిగిస్తాము, టెంకాయ ఆడే కొట్టుకుంటాం. సో సేఫ్గా మాది దర్శనం అయిపోయిందని సో లంచ్ బ్రేక్ అని వచ్చాము. ఇక్కడ టిఫిన్ లంచ్ అన్నీ వాళ్ళే, బస్ వాళ్ళే మంచి ప్లేస్ చూసి ఆపుతారండి. సో అక్కడ ఆపారు. సో వాళ్ళే అన్నీ వండుతున్నారు. చూడండి ఆ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి, ఇడ్లీ సాంబార్ అండ్ బోండా. అండ్ నెక్స్ట్ ట్రిప్ కోసం మేము బయలుదేరేసాము. సో నెక్స్ట్ వచ్చేసి భవానీ అనేది డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ వచ్చేసి భవానీ టెంపుల్ అనేది సంగమేశ్వర్ టెంపుల్ అంటారు. సో అది వచ్చేసి కావేరీ నది అండి. నేను మ్యాప్స్లో చెక్ చేశాను, మాతో పాటు అది చాలా దూరం నుంచి అది ప్రవహిస్తూ ఉందండి. కావేరీ నది అన్నమాట భవానీలో ఉండేది. అక్కడ సంగమం అనేది జరుగుతుంది, అంటే 3 నదులు కలుస్తుందంట అండి. సో అందులో కావేరీ కూడా ఒకటి. సో చూసారు కదా రోడ్ నుంచి కూడా ఎంత బాగా అది ప్రవహిస్తూ ఉంది. అండ్ యాక్చువల్గా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, అందుకే నేను వీడియో తీశాను. అండ్ ఇదండి టెంపుల్, సంగమేశ్వర టెంపుల్లో ఈశ్వరునిది అనమాట గుడి. అండ్ అక్కడ వచ్చేసి పార్వతీదేవి పాదాలు. అండ్ అదండి నది, అందులోనే మునిగాము, దీపాలు కూడా వదిలామండి. సో అక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అదిగోండి, ఇది వచ్చేసి ఒక దారి అండి. మేము యాక్చువల్గా మొత్తం తిరుగుతూ గోపురం చుట్టూ తిరుగుతూ వెళ్ళామండి. సో అక్కడ ఈశ్వరుని టెంపుల్ చాలా బాగుంది, చక్కగా చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చి పళని అండి. చూసారు కదా పళని ఎంట్రన్స్లో నెమలి అది అన్నమాట. పళని కూడా చాలా దారులు ఉన్నాయండి. మనం పైకి ఎక్కాలంటే లిఫ్ట్ ఉంటుంది, అండ్ లిఫ్ట్ అన్నారు, రోప్ అంటారు, రోప్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ట్రైన్ కూడా ఉంటుంది ఫుల్. అండ్ అసలు చాలా బాగుంది పళని టెంపుల్ అసలు. అండ్ మా పిల్లలు చూసారు కదా పళని నుంచి నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళాలండి. అండ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది సెకండ్ డే అండి. ఫస్ట్ డే ఒక భవానీ అండ్ కాణిపాకంతోనే సరిపోయింది, ఎందుకంటే భవానీ చాలా లాంగ్ అండి. నియర్లీ మాకు 4-5 hours బస్సులోనే సరిపోయింది. నెక్స్ట్ పళని చూశాక మధురైకి వచ్చామండి. ఇది మధురై గోపురం అండి, అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది, ప్లస్ పెయింటింగ్ ఇంకా పెండింగ్లో ఉందన్నమాట. ఇది వెస్ట్ టవర్ అనమాట, అట్లా 4 towers ఉంటుంది. సో మధురై కూడా చాలా బాగుందండి. అండ్ లాస్ట్ నైట్ ఏం చేసామంటే, నైట్కి వచ్చేసి బస్సులోనే ట్రావెల్ చేసాము. బస్సు వాళ్ళు కరెక్ట్గా మమ్మల్ని 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 అట్లా కన్యాకుమారిలో దించారు. మెయిన్ ఏంటంటే కన్యాకుమారిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ వ్యూ చూడాలనేసి కన్యాకుమారిలో దింపుతారండి. అండ్ వచ్చే దారిలోనే చర్చ్ ఉంది, అండ్ ఇంకోటి గాంధీ మ్యూజియం అనేసి ఉందండి. అండ్ వచ్చే దారిలోనే మనకి చూసారు కదా తిరువళ్ళువర్ స్టాచ్యూ, మనకి ఇక్కడ చూస్తే దగ్గర అనిపిస్తుంది, బట్ చాలా దూరం అండి తిరువళ్ళువర్ స్టాచ్యూ. చూసారు కదా వాటర్ అన్ని దాటుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏంటంటే బోట్లు, షిప్స్ ఉంటాయండి మనకి. పర్ హెడ్ 100 rupees షిప్. సో ఆ షిప్లో వెళ్తే మనం దగ్గరికి వెళ్ళి చూడవచ్చు. అండ్ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ మధ్య అండి గ్లాస్ బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేశారు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తే తిరువళ్ళువర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ దానికి కూడా 30 rupees ఏమో టికెట్ అండి. సో మనకేంటంటే నైట్ ఖచ్చితంగా కన్యాకుమారిలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ వ్యూ అనేది ఖచ్చితంగా చూడాలండి. అదే అసలు మనం ఎప్పుడు వెళ్తాము, మన లైఫ్లో చూడాల్సిన ఇంపార్టెంట్ ఇది. మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు కదా. సో దగ్గర చెన్నై వాళ్ళైతే దగ్గర కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ మనలాగా ఆంధ్రాలో నుంచి వెళ్ళాలంటే ఎప్పుడో ఒకసారి కుదురుతుంది. అండ్ మన పెద్దవాళ్ళని కానీ పిల్లల్ని కానీ తీసుకొని వెళ్తే జాగ్రత్తగా అక్కడ వెళ్ళి ఒక ప్లేస్ చూసి అక్కడి నుంచి నించొని చూడొచ్చండి. అండ్ చూసారు కదా మూన్ వెళ్ళిపోతే సన్ వస్తాడు. అండ్ అది చూసారు వచ్చే దగ్గర ఎంత రెడ్గా ఎంత బాగుంది అసలు వ్యూ, వాటర్ ఫ్లో కానీ చాలా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. అండ్ మెల్లిమెల్లిగా తెల్లారుతుంది చూసారా, మనకి వ్యూ అనేది ఇప్పుడు కొంచెం కనిపిస్తుందండి. వాటర్ ఫ్లో కానీ అంటే తెల్లారుతుంది, ఆల్మోస్ట్ 5:45 అనుకుంటా టైం. అప్పుడు కొంచెం వెలుతురు వస్తుందండి. అండ్ చూసారు కదా రాళ్ళ మీద ఎక్కి ఫోటోలు దిగాలనిపించిందండి నాకైతే, బట్ ఒక చిన్న భయం అంతే. అండ్ చూసారు కదా మెల్లిమెల్లిగా తెల్లారుతుంది. తెల్లారే కొద్దీ ఆ సూర్యుడు చుట్టూ కూడా కిరణాలు ఎంత రెడ్గా కనిపిస్తుంది చూసారు కదా, అంటే అక్కడి నుంచి సూర్యుడు వస్తాడనేసి అండి. అండ్ ఆ తిరువళ్ళువర్ స్టాచ్యూ కూడా చూడండి ఎంత బాగుంది అసలు. అండ్ లోపల వచ్చేసి స్వామి వివేకానంద రాక్ ఉంటుందండి, అంటే లోపల ఆయనది స్టాచ్యూ లాగా ఉంటుంది, అది కూడా పెడతాను.
అండ్ చూడండి నెవర్ మిస్ అండి, అసలు ఈ ప్లేస్ అనేది అసలు మిస్ అవ్వద్దు, లైఫ్లో ఒకసారైనా చూడాలి. అండ్ చూసారుగా కంప్లీట్గా తెల్లారిపోయింది. అండ్ సూర్య నమస్కారం చేసేవాళ్ళు ఆల్రెడీ నీళ్ళలో దిగి నేను ఎంతోమంది చూడండి ఆ పాయింట్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నామంటే ఓకే వర్తి అనిపిస్తుందండి ఆ వెయిటింగ్ కూడా, సూర్యకిరణాలు చూస్తుంటే అంత వర్తి అనిపిస్తుంది అసలు. చూసారు కదా ఎంతమంది వెయిట్ చేస్తాం, కంప్లీట్గా తెల్లారిపోయిందండి, ఆల్మోస్ట్ 6 అవుతున్నట్టుంది. అండ్ చూసారు కిరణాలు పైకి వస్తున్నాయి, 6:20కి అట్లా వచ్చిందండి సూర్యకిరణాలు, సూర్యుడు. అందరూ 6:10 6 అన్నారు, బట్ యాక్చువల్ టైం ఏముండి చూసిందైతే 6:20కి అనమాట సూర్యుడు వచ్చి. అండ్ అందరు కూడా వాటర్లో మునిగి అర్జన చేస్తున్నారండి. చూసారు కదా సూర్యుడు వస్తున్నారు అండ్ అందరూ సూర్య నమస్కారం చేసుకుంటూ ఆ మూమెంట్ ఎంత బాగా అనిపించింది అసలు, లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందండి ఆ మూమెంట్. చూడండి సూర్యుడు ఎలా వస్తుంది, సముద్రం నుంచి అట్లా లేస్తున్నట్టుగా భలే ఉండిందండి అసలు. చూడండి ఎంత అంటే అది దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలింగే వేరండి. అసలు వచ్చాము చూసాము అనుకున్నా ఎంత బాగుందంటే నెవర్ గుర్తుండిపోతుందండి, అసలు నెవర్ మిస్సింగ్ మూమెంట్ ఇది అసలు. చూడండి ఎంత బాగుంది అసలు వాటర్లో లేస్తుంటే. ఈ మూమెంట్ క్యాప్చర్ చేసి మీకు అందరికీ చూపించాలనేది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో నా కోరిక అనేది అట్లా నెరవేరింది. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. చూసారు కదా వచ్చే మూమెంట్ కానీ, ఆ వాటర్ ఫ్లో కానీ, అక్కడ ఉండే స్టాచ్యూ కానీ సూపర్ అసలు. మా ఊడైతే లవ్ సింబల్ పెట్టాలని ట్రై చేసేది, బట్ చాలా బాగా అనిపించింది. అందరూ నేను కూడా అండి దూరం నుంచి అయినా దండం పెట్టుకున్నాను, వాటర్లో తర్వాత దిగాను కానీ ప్రజెంట్ అయితే నేను దూరం నుంచి దండం పెట్టుకున్నాను అండి. అండ్ చూసారు కదా అందరూ అందులో మునిగి లేచి వెంటనే తెల్లారుజామునే సూర్య నమస్కారం చేసుకున్నారండి. అండ్ అక్కడ కూడా సౌండ్ లాగా వచ్చిందండి ఆ తిరువల స్టాచ్యూ, కరెక్ట్గా సూర్యుడు వచ్చే టైంకి సౌండ్ అనేది ఇస్తుంది అది. చూసారు అందరూ అలర్ట్ అయ్యి చూస్తారనేసి ఆ సౌండ్ అనేది పెట్టారు. అంటే సూపర్ అండి అసలు. చూసారు కదా మెల్లిగా పైకి అనేది వచ్చేసింది సూర్యుడు అండ్ అది అట్లాగే పైకి లేస్తుందండి. మా ఊరైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, వాడు చూస్తారు అసలు మాతో పాటు ఇలా చూడడానికి చాలా హ్యాపీ అనిపించిందండి. అందరూ నమస్కారం పెట్టుకుంటున్నారు, దండం పెట్టుకుంటున్నారు, అందరూ స్లాంటింగ్ సూర్య భగవాన్కి అందరూ దండం పెట్టుకుంటున్నారండి. అండ్ చూసారు కదా ఎంత బాగా పైకి వచ్చేసింది, మెల్లిగా ఆకాశంలోకి పైకి వెళ్ళిపోతుందండి. అదే సూర్యుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడే సన్ రైజ్ అనేది తెలుస్తుందంట. అండ్ మనం మామూలుగా డైలీ చూసే సన్ రైజ్ వేరు, ఇక్కడ చూసే సన్ రైజ్ వేరండి. చూసారు కదా అందరూ కూడా స్నానాలు చేసుకొని రెడీ అయిపోతున్నారండి. అండ్ నేను కూడా అక్కడే స్నానం చేసుకొని రెడీ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే బోటింగ్ కోసం వెళ్తున్నామండి. అండ్ టిఫిన్ కూడా చేసాం బస్ కాడే, టిఫిన్ చేసుకొని ఓపిక బోటింగ్కి వచ్చామండి. ఈ బోటింగ్ కాడ ఏంటంటే చాలా అంటే చాలా క్యూ అండి, తిరుమల దేవుని చూడడానికి ఎంత క్యూ ఉంటుందో అంత క్యూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కానీ స్కూల్ పిల్లలు కానీ చాలామంది వచ్చారండి. థీమ్ అదేంటి పిక్నిక్ లాగా అండ్ టూర్ లాగా అనేసి. సో బోట్లో వెళ్తున్నాము, బోట్లో వెళ్ళి కరెక్ట్గా ల్యాండ్ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి సీతాదేవిది పర్వతం అంటారు కదండి, అదేదో పర్వతం అంట. ఇక్కడ వచ్చేసి పాదాలు కూడా ఉంటాయి. అండ్ అక్కడి నుంచి లోపలికి వెళ్తేనే రాక్ మెమోరియల్ అనేది వస్తుంది. చూసారు కదా తిరువల్లువర్ స్టాచ్యూ కూడా వాటర్లోంచి దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. అండ్ లోపల కూడా స్వామి వివేకానంద స్టాచ్యూ అనేది ఉంది. చూసారు కదా మేమైతే బయటకు వచ్చేసిన వీడియో ఇది దిగేసామండి. వెళ్ళేసి అయితే గ్లాస్ బ్రిడ్జ్ అన్ని కవర్ చేయలేదు, వీడియో తీయలేదు, అంటే అదే నడుస్తుంటే ఏదో మూమెంట్లో తీయలేదండి. చూసారు కదా మనం దగ్గర నుంచి చూసినా మనకేంటంటే తిరువల్ల స్టాచ్యూ వీడియో అనేది సరిగ్గా తీయలేము. సో ఈ మూమెంట్ అనేది దూరం నుంచి క్యాప్చర్ చేస్తే బెస్ట్. అక్కడి నుంచి మేము నెక్స్ట్ వచ్చేసి తిరుచెండూరు టెంపుల్ వెళ్ళామండి. సో కన్యాకుమారి నుంచి మధ్యాహ్నం అయింది అది తిరుచెండూరుకి వెళ్ళేసరికి. సో తిరుచెండూరు అంటే మురుగన్ టెంపుల్ అండి. చేసుకొని తిరుచెండూరుకి వెళ్ళాము. అండ్ చాలా బాగా అనిపించిందండి తిరుచెండూరు వెళ్ళడం. అక్కడ బీచ్ అనమాట, బీచ్లో మునిగేసి అలా వెళ్ళాలి. అండ్ చూసారు కదా స్ట్రైట్గా వెళ్తే బీచ్, అందులో అయితే అసలు వదిలి రాబుద్ది కాలేదండి. అండ్ చూసారు కదా నాకైతే ఈ మురుగన్ టెంపుల్ అంటేనే నాకు
గుర్తొచ్చేది తిరుచెందూరులో ఎస్పెషల్గా అంటే నెమలికలండి, నెమలీలండి. చాలా బాగా అనిపించాయి. మురుగన్ దర్శనమే మాకు వచ్చినట్టు అనిపించింది. అసలు ఎంట్రన్స్ స్టార్టింగే మాకు ఈ నెమలి చూడండి హాయిగా గోపురంకి ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామిని చూసినట్టే అనిపించిందండి. చూడండి ఒకసారి ఎలా ఉందో, చూసారా ఎంత బాగా అనిపించింది. అసలు అయితే అక్కడ దగ్గరగా ఒక 5 to 10 పికాక్స్ చూసామండి. అసలు ఒక్కొక్క నెమలి చూస్తుంటే అసలు ఆ మురుగన్ దర్శనం అక్కడే అయినట్టు అనిపించింది. అండ్ ఒక దగ్గర అయితే అక్కడ స్టోన్స్ పెట్టి ఇల్లు కడతారండి, అక్కడి నుంచి చూస్తే ఒక పికాక్ వచ్చేసి పిరుగు విప్పేసి ఎంత బాగా ఆడుతూ ఉంది. అసలు మనం ఎప్పుడు కూడా చూసి ఉండం అట్లాంటిది. అలాంటిది ఆ సుబ్రహ్మణ్య స్వామికి వాహనమైన ఆ నెమలిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. అసలు చూడండి అందరూ కూడా ఫోన్లో వీడియో తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిద్దామని, ఇట్లాంటి మూమెంట్ మళ్ళీ మళ్ళీ చూడలేం. మేమైతే లైవ్లో చూస్తుంటే అబ్బా మా కళ్ళు అట్లాగే తెరుచుకొని చూస్తా బాగా అనిపించిందండి. అసలు చూసారా ఒకటిసారి కాదు 2-3 సార్లు అలాగే పురివిప్పి నాట్యం చేస్తూ కనిపించిందండి. ఆ మురుగన్ యొక్క దయ లేనిదే మాకు ఇట్లాంటి దర్శనం కలిగి ఉండదు. ఆయన దయ వల్లే మేము ఇట్లాంటి పీకాక్స్ పురివిప్పి నాట్యం చేయడం చూసామండి. అని చూసారు కదా, మేము కూడా లోపలికి వెళ్ళి ఇటుకరాలతో ఇల్లు కడదామని లోపలికి వెళ్ళాము. ఈలోపు మళ్ళీ కూడా ఆ నెమలి ఇంకోసారి పురివిప్పి అందరికీ చూడండి ఎలా తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ఆ మురుగన్ యొక్క దర్శనాన్ని అందిస్తా ఉన్నింది. చూసారు కదా ఎంత బాగా చూపిస్తుందంటే అందరికీ అసలు ఇలా చూస్తూ ఇట్లా ఉండిపోవాలనిపించిందండి. ఒక్కసారి కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంత బాగా నాట్యం చేస్తూ చూపించింది. అండ్ చూసారుగా పైన కూడా అటొక్క నెమలి ఇటొక్క నెమలి ఇట్లా చాలా నెమలీలు ఉన్నాయండి గుడి చుట్టూ కూడా. అండ్ బీచ్ అని చెప్పాను కదా, బీచ్ దగ్గర కూడా అండి చాలా నెమలీలు వాటికి వెనకాల సైడ్ నెట్ లాగా పెట్టారండి, అంటే అవి వాటర్లో పడకుండా అట్లా. ఎంత బాగా అనిపించిందంటే అసలు ఒక్కొక్కటి ఎగురుకుంటూ మన మీద నుంచి ఎగురుకుంటూ పడుతుందండి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి. అండ్ గోపురం కానీ చాలా బాగా అనిపించింది. మేమైతే అక్కడ ఇల్లు కట్టామండి. ఇల్లు అంటే మనకు తెలుసు కదా, మనం ఎన్ని ఫ్లోర్స్ కడితే అన్ని ఫ్లోర్స్ ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ అనేది నెరవేరుతుంది అంటారు కదా. సో అలా అనమాట. సో అట్లా చూసుకొని చుట్టూ కూడా మేము లైన్లోకి వెళ్దామని గోపురం లోపలికి వెళ్తూ ఉన్నాము. చూసారు కదా చుట్టుపక్కల ఎలా ఉంది. అండ్ ప్రతి గోపురంకి అదో విశిష్టత లాగా చాలా బాగా అనిపించిందండి. ప్రతి గోపురం మీద కూడా నెమలికలే అండి. అండ్ ఇక్కడ చూస్తే దర్శనానికి మాకు 2 hours పట్టింది. అదే నార్మల్ అయితే 3 hours పట్టేది. 100 rupees కాబట్టి 1.5 hourలో దర్శనం చేసుకొని వచ్చాం. ఈలోపు పొద్దుపోయి సాయంత్రం అయిపోయింది చూసారు కదా. అండ్ సేమ్ నైట్ అంతా బస్సులో ఉండి ఎర్లీ మార్నింగ్ 4 to 5 అవుతుందో అప్పుడు రామేశ్వరం దించారండి. రామేశ్వరంలో మునిగేసి ఆ గంగాజలం ఏదైతే కాశీ నుండి తెచ్చామో దాన్ని కలిపేసి ఆ గంగాజలంని ఆ రామేశ్వరం నీళ్ళని ఈ శివలింగానికి అభిషేకం చేసి పసుపు కుంకుమతో అభిషేకం చేసి దీపాలు పెట్టి టెంకాయ కొట్టుకుంటే చాలా మంచిది అంటారండి. యాక్చువల్ మన ప్రయాణం అదే అండి. ఏంటంటే మా మామయ్య మా అత్తయ్య వాళ్ళు కాశీకి వెళ్ళేసి వచ్చారండి. అక్కడి నుంచి వాటర్ తెచ్చారు. సో వాటర్ రామేశ్వరం కలపాలన్నారు. అండ్ రామేశ్వరం నుంచి మళ్ళీ ఇసుక తెచ్చారు. సో తిరిగి మళ్ళీ కాశీలోకి వెళ్ళి కలిపితే అది యాత్ర సంపూర్ణం అంటారండి, కాశీ యాత్ర. చూసారు కదా రామేశ్వరం గోపురం ఎలా ఉంది, రాజగోపురం. అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మేము ఏంటంటే లోపల గోపురంకి 22 బావిలు అంటారు కదా, వాటికి వెళ్తున్నామండి. 22 బావిల్లో మనకి టికెట్స్ ఉంటుందండి. 25 టికెట్ అని, 125 టికెట్ అని. 25 రూపీస్ టికెట్ ఏంటంటే జల్లుతారండి, ఎక్కువ నీళ్ళు అనేది ఎక్కువ పడవు. అండ్ 125 రూపీస్ అంటే ఒక బకెట్ నీళ్ళలో సగం బకెట్ నీళ్ళు మన తల మీదే పోస్తారండి. మేమైతే 125 టికెట్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. వాటర్ అనేది బాగా పోసాం. అండ్ లోపల చూసారు కదా సీతాదేవి యొక్క కథ అన్నీ కూడా మనకి వాల్స్లో పోస్టర్ లాగా పెట్టారండి. అంటే సీతాదేవి ఆ లింగాన్ని మట్టితో లింగం కట్టడము, ఆ రాముడు వచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడము, అందుకనే రామేశ్వరం అనే పేరు కూడా వచ్చిందనేసి కథ అండి. సో చూసారు కదా మేము బావి దగ్గరికి వెళ్తున్నాము. ఆ బావిలో ఏంటంటే 22 రకాలు ఉంటుందంటే గాయత్రి రివర్ అని, నర్మదా అని, అట్లా చాలా పేర్లు, సరస్వతి అని, అట్లా చాలా పేర్లు ఉంటుంది ఒక్కొక్క బావికి. అట్లా అన్ని బావిలతో మనకి నీళ్ళు అనేది అలా జల్లుతారండి, తీసి ఇట్లా పోస్తారు. చూసారు కదా ఎలా జరుగుతుంది. అట్లా 22 బావిలు చూసుకునేసి మేము దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే అక్కడ గోమాత ఉన్నిందండి. గోమాతను దర్శించుకొని దండం పెట్టుకొని ఆవును చూసారు కదా, గోమాత దర్శించుకొని ఇంకా అక్కడి నుంచి గోపురం అన్నీ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరేసాము. అండ్ అక్కడ ఏంటంటే మనకి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, 3-4 టూరిస్ట్ ప్లేసెస్. అండ్ 250 ఏమో కడితే వాళ్ళే మనకి అన్ని ప్లేసెస్ చూపిస్తారు. ఇది వచ్చేసి రామసేతు గుడి అండి.
రామ సేతు ఏంటంటే మనకి ఆంజనేయ స్వామి రాముడికి చెప్తారు పలానా దగ్గర సీతాదేవి ఉంది, రావణాసురు ఇట్లా చేస్తారు అని. అప్పుడు ఆ విభీషణుడు వచ్చేసి ఫలాన్ని తీసుకొని రావణాసురుని అంతించాలి అని రావణాసురుడికి చెప్తుంది కదా. ఆ స్టోరీ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఆ విభూషణుడు ఒక శక్తి ఎలా వచ్చింది, రావణాసురుని ఎలా వధించారు, అది అంతా కూడా ఈ గుడిలో ఉంటుందండి. అండ్ రాముడు కూడా రావణాసురుని వధించాక ఇక్కడికి వచ్చి ఈ వాటర్లో అతని యొక్క శాంతిగా క్లీన్ చేసుకున్నట్టు రావణాసురు యొక్క ఇదని. అండ్ అక్కడి నుంచి ధనుష్కోడి వెళ్ళామండి. ధనుష్కోడి ఏంటంటే స్పెషల్, ఇక్కడ 2 వాటర్స్ అనేది అక్కడ కలుస్తుందంట అండి. అండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటండి. మనకేంటంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీలంక పాయింట్ అనేది కనిపిస్తుంది. అండ్ శ్రీలంకకి మన ఇండియాకి బార్డర్ ఇదే అండి. ఈ వాటర్ అనేది మనకి బార్డర్. ఈ వాటర్ మన షిప్లో కానీ దాటుకొని వెళ్తే మనకి శ్రీలంక కనిపిస్తుంది, చూసారు కదా. ఇదేంటంటే ఒక సైడ్ అంతా ఇండియన్ ఓషియన్ అండి, ఒక సైడ్ అంతా బే ఆఫ్ బెంగాల్. అట్లా 2 వాటర్ కూడా ఇక్కడ కలుస్తుంది అంటారు. చాలా బాగా అనిపించిందండి అసలు. అండ్ అక్కడి నుంచి మేము రిటర్న్ వెళ్తుంటే మా డ్రైవర్ ఏంటంటే పంబన్ బ్రిడ్జ్ అనేది నైట్లో చూపించారు. బట్ మేము అడిగాము మార్నింగ్ టైంలో చూడాలి అని. సో పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ అది చూసారు కదా, అదేంటంటే రైల్వే ట్రాక్ అండి. ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ వెళ్తూ వస్తూ ఉంటుంది. అండ్ ఇండియన్ ఓషన్ అంటారు. చూసారు కదా ఎంత బాగుంది, చాలా పెద్దదండి. మనం మ్యాప్లో కానీ చూస్తే క్లియర్గా కనిపిస్తుంది అది ఎంత దూరం ఉంది ఏంటి అనేది నీట్గా కనిపిస్తుంది. చిన్నప్పుడు మనం చదివాము చుట్టూ ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అవంతా ఏంటి అని. బట్ ఈ ప్లేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ రైల్వే ట్రాక్ మీద నేరుగా వెళ్తే మనకి ఏంటంటే పంబన్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. పంబన్ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది ఇండియాలో లార్జెస్ట్ బ్రిడ్జ్. అందులో ఏంటంటే వాటర్కి బ్రిడ్జ్ లెవెల్కి కొంచెమే గ్యాప్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే కొత్తగా కట్టారండి. ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ఇంకా తక్కువ గ్యాప్ అండి. మనం అసలు పోవాలంటే ట్రైన్లో పోతేనే రామేశ్వరం చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే వాటర్ అనేది ఎంత లెవెల్లో ఉంది అనేది కూడా తెలుస్తుంది. అండ్ అదేంటంటే న్యూ బ్రిడ్జ్కి అది స్టేషన్ లాగా అండి. మొత్తం అక్కడ మనకి మెట్రో స్టేషన్ అట్లా ఒక స్టేషన్ అండి అది. నేను చూసారు కదా ఇప్పుడు బ్రిడ్జ్ వస్తుంది. మనకి ఏంటంటే అప్పుడు ఓల్డ్ బ్రిడ్జ్ మీదే నడిచేది ట్రైన్స్. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ అనేది స్టాప్ చేసేసారంట. ఈ న్యూ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. బట్ మా బ్యాడ్ లక్ ఆ టైంలో ట్రైన్ వెళ్ళలేదు. అండ్ అది బోట్ కూడా ఏది చూడలేదండి. అండ్ ఇదేంటంటే మనకి బోట్ వచ్చినప్పుడు అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవుతుంది అప్పుడు బోట్స్ వెళ్తాయి. రిమైనింగ్ టైంలో అది క్లోజ్ అవుతుంది. ఇంకో సైడ్ ఏంటంటే ఒక సైడ్ బ్రిడ్జ్ ఉండి ఇంకో సైడ్ వచ్చేసి మొత్తం వాటర్ అండి. చూసారా బ్లూ సముద్రం లాగా, ఎర్ర సముద్రం ఎట్లా అట్లా బ్లూ సముద్రం లాగా వాటి మీద చూసారు కదా ఎన్ని బోట్లు ఉన్నాయి, ఎన్ని షిప్స్ ఉన్నాయి. చాలా బాగుందండి అసలు. చూసారు కదా అంతా అదే. అండ్ అక్కడి నుంచి శ్రీరంగం ప్రయాణం అండి. శ్రీరంగంకి రాత్రి అయింది వెళ్ళడం. సో శ్రీరంగంలో ఆ విష్ణుమూర్తి అదే రంగనాథ స్వామి అండి, అన్నీ ఆయన అవతారాలే. రంగనాథ స్వామి షైన్ ఇస్తూ మాకు దర్శనం ఇచ్చారు. చాలా పెద్ద విగ్రహం అండి, చూడాల్సిన ప్లేస్ అండి అది కూడా. ఎంతో బాగా అనిపించింది అసలు ఆ రంగనాథ స్వామి దర్శనం చేసుకుంటే. అండ్ అక్కడి నుంచి మార్నింగ్ ఏంటంటే మేల్మరువత్తూర్ ఇంకా కంచి వెళ్ళాము. ఫస్ట్ ఇది శివకంచి అండి. శివకంచి అంటే కంచిలోనే శివకంచి, విష్ణు కంచి అట్లా ఉంటుంది. మేము ఫస్ట్ శివకంచి వెళ్ళాము. అండ్ అది కంచి స్పెషల్ అంటేనే కోనేరు అండి. అండ్ అక్కడ మనకి కోనేరులో కూడా అన్ని రకరకాల ఫిషెస్ కూడా ఉంటాయి అంటే వైట్ అని అట్లా. అండ్ ఇది వచ్చేసి కామాక్షమ్మ టెంపుల్ అండి, కంచి కామాక్షమ్మ టెంపుల్. లోపల వీడియో తీయలేదు, సో బయట గోపురం వరకు తీసాను. అండ్ అక్కడి నుంచి విష్ణు కంచి వెళ్ళాము. విష్ణు కంచి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఉంటుందండి. అండ్ విష్ణు కంచి పక్కనే బంగారు బల్లి దర్శనం కూడా ఉంటుంది. ఆ బంగారు బల్లి తెలుసు కదండి, ప్రతి ఒక్కరు కంచికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఆ బంగారు బల్లి తాకే వెళ్ళాలండి. బంగారు బల్లి తాకి అదిగోండి అలా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ముట్టుకొని దర్శించుకొని బంగారు బల్లి చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి. అక్కడి నుంచి మేల్మరువత్తూర్ లాస్ట్ టెంపుల్ అండి. మేల్మరువత్తూర్ అంటే కంప్లీట్గా చెన్నైలో ఉంటుందండి. అక్కడ అందరూ కూడా మాల వేసుకొని, ఆడవాళ్ళందరూ కూడా మాల వేసుకొని దీక్ష చేస్తూ ఉంటారండి. అండ్ అక్కడికి మా ప్రయాణం కొనసాగింది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.